డీటెయిల్స్ చూస్తే అమెరికాలో గుంటూరు జిల్లా యువతి మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన జెట్టి హారిక దుర్మరణం పాలైంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హారిక అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని యువతి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. హారిక మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికాలో గుంటూరు జిల్లా యువతి మృతి చెందింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ గా ఉన్న జెట్టి హారిక అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం అందింది. తెనాలికి చెందిన దేవాదాయ శాఖ ఉద్యోగి జెట్టి శ్రీనివాసరావు నాగమణిల కుమార్తె జెట్టి హారిక వెటర్నరీ కోర్సులో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఏడాదిన్నర క్రితం అమెరికా వెళ్ళడం జరిగింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున అమెరికాలోని ఒకాలా హోమ్ స్టేట్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హారిక మృతి చెందినట్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు తమ బిడ్డ మరణ వార్త విని కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమ బిడ్డని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెనాలి మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్, అదేవిధంగా నారా లోకేష్ లాంటి వాళ్ళు స్పందించి తమ బిడ్డ మృతదేహాన్ని తమకి అప్పగించే ఏర్పాట్లు చేయాలంటూ కూడా వారు ప్రభుత్వానికి అయితే వేడుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉన్నత విద్య చదివించేందుకు తమ బిడ్డని అమెరికా పంపగా మృతదేహంగా తిరిగి ఇంటికి వస్తుందన్న విషయాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కుటుంబ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ బంధువులంతా కూడా వచ్చి తెనాలిలోని కుటుంబ సభ్యులను ఓదార్చున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ విషయాన్ని తెలుసుకున్న తెనాలి ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తుంది. ఆయనతో పాటు లోకేష్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తమ బిడ్డని ఎలాగైనా తెనాలిని తమ బిడ్డ మృతదేహాన్ని తెనాలికి చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలంటూ కూడా తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.